గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడి ఏడాదికి 70,000 కోట్లు అసలు వడ్డీ చెల్లించాలని ఇవి కూటమి ప్రభుత్వానికి గుదిబండలా మారింది. డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,832 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు, చిక్కీలు కోడిగుడ్లు 256 కోట్లు, వసతి దీవెన 989 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 1800 కోట్లు, ధాన్యం బకాయిలు 1600 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు 20,000 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు. ఇలా మొత్తం జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిలు 1.40 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వ బకాయిలు పెట్టలేదు. తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జల్సాలకు ఖర్చు చేసి తినేశాడు మన జగన్ మావయ్య. 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు. భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్కు అనుమతులు, ప్రతి దాంట్లో ఆకృత ప్రక్షిపానానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన మహాగణుడు జగన్మోహన్ రెడ్డి. టీడీఆర్ బ్యాండ్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లు, చివరకు రేషన్ బియ్యంలో కూడా చేతివాటం చూపారని, చివరికి చిన్నారుల పోషణకు పెట్టే చిక్కీలు, కోడిగుడ్లు వంటి వాటిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు జగన్ మావయ్య. లిక్కర్ కమిషన్కు 1,05,000 కోట్లు, ఎస్ఎన్ భూముల కుంభకోణం 1,00,000 కోట్లు, ఇండోసోల్ కుంభకోణం 75,000 కోట్లు, విద్యుత్ ఒప్పందాల కుంభకోణం 50,000 కోట్లు, టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణం 50,000 కోట్లు, విశాఖ భూముల కుంభకోణం 40,000 కోట్లు, ఇసుక దోపిడీ 60,000 కోట్లు, ఎర్రచందనం కుంభకోణం 25,000 కోట్లు, గ్రావెల్ దోపిడీ 22,000 కోట్లు, సిలికా, బీచ్ ల్యాండ్, క్వాడ్ దోపిడీ 17,000 కోట్లు, గంజాయి డ్రగ్స్ వాటా 37,000 కోట్లు, ప్రభుత్వ కొనుగోలులో కమిషన్లు 16,000 కోట్లు, కూకట్పల్లిలో 11 ఎకరాలు, లేపాక్షి భూములు 15,000 కోట్లు, స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు తదితరాల్లో 15,000 కోట్లు, కోవిడ్ మందులు, కిట్ల కొనుగోలులో 14,000 కోట్లు, భారతీయ సిమెంట్ దోపిడీ 12,000 కోట్లు, రేషన్ బియ్యం కుంభకోణం 7,000 కోట్లు, ఇళ్ల స్థలాల కొనుగోలు కుంభకోణం 7,000 కోట్లు, బైజూస్, విద్యా కానుక, నాడు నేడు కార్యక్రమాల్లో 4,500 కోట్లు, పోర్టుల్లో 4,000 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల్లో కమిషన్లు 2,500 కోట్లు, సాక్షికి ప్రకటన రూపంలో దోపిడీ 1,600 కోట్లు, అమూల్ కమిషన్ 1,000 కోట్లు, జే ట్యాక్స్ 40,000 కోట్లు, సిబిఐ ఛార్జ్షీట్లో నిర్ధారించినవి 43,000 కోట్లు, సిబిఐ నిర్ధారించాల్సిన ఆస్తుల విలువ 60,000 కోట్లు, మొత్తం 8,23,600 కోట్లపై కారణాలన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. ఇది నేటి కూటమి ప్రభుత్వానికి గుదిబండలా తయారైంది, ప్రజల పాలిట శాపంగా మారింది.